కాపు ఇన్సూరెన్స్ వస్తే ఈరోజు చాలామంది రైతులు కానీ పేద రైతులు కానీ చాలా సంతోషించేవాళ్ళు. అసలు అది రాయొద్దు అనేటటువంటి వాళ్ళ అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి ఈఆర్ఓ కానీ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ దాని మీద ఏం లేదు, మాకేం నష్టం జరగలేదు, రాయడానికి కుదరదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మేము గ్రామ స్థాయిలో వెళ్ళి కనుక్కుంటుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ ఏం నష్టం లేదంట, మాకు ఏమి కాదని చెప్పి ఎంఆర్ఓ గారు మాకు చెప్పారు. అంటే ఎంఆర్ఓ గారు ఒకళ్ళు ఎట్లా చెప్తారా, మరి ఇంక పైనుంచి ఎవరు చెప్పారు చెప్పండి, మేము కనుక్కుంటాం, పడ్డాయి ఉన్నాయి, నష్టం ఉంది. ఈ ముంతా తుఫాను గురించి మీ మీడియాలో కానీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎంత సీరియస్గా చెప్పారు. మీరు ఇలా మాట్లాడతాం ఏంటి, అసలు ఏమి లేదంటాం ఏంటి? మీరు పరిశోధన చేయండి, తిరగండి, ఉన్న డ్యామేజీని ఇవ్వండి. ఏంటండి 2 సంవత్సరాల మట్టి రైతు భరోసా ఇచ్చాడా సార్? 2 సంవత్సరాల మట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో స్పష్టంగా ఇచ్చాడు, చక్కగా రైతులు అకౌంట్లో జమ చేశాడు. ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇలాంటి పరిస్థితి అందు కూడా ప్రజలు చూస్తున్నారు సార్. ఒకటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నీ జరిగింది, కానీ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు లేవు. ఉన్నటువంటి సిబ్బందిని ఇతడు మేనేజ్ చేసి వాళ్ళ చేత ఇళ్లమ్మడి తిరిగి పెన్షన్ ఇప్పించడం, వాళ్ళ చేతే వాళ్ళని కుదించి కుదమాయిచ్చి పనులు చేయడం. ఆ రోజు ఏం మాట్లాడాడు ఈయన, 5,000 కోసం మీరు మూటలు మోసే పని చేస్తున్నారా, మూటలు మోసే వాలంటీర్లు చేస్తున్నారా, నేను గెలిస్తే రేపు రాబోయే రోజుల్లో వాలంటీర్లు 10,000 ఇస్తానని ఆయన ప్రతి మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు. ఆయన మరి గెలిచి ఎన్నాళ్ళు అవుతుంది? దాదాపుగా 17-18 నెలలు అవుతుంది. ఇంతవరకు మరి 10,000 అని వాలంటీర్లు లేరు. పూర్తి స్థాయిలో వాళ్ళని దుర్వినియోగం చేసేసి బట్టి చాప కింద వేసేసాడు. అది ఒక అంశం. పోతే రైతుల గురించి అసలు లేదు. రేట్ల గురించి రైతుల రేట్ ఏంటి, అసలు ఏమన్నా భూమి మీద పడినాటికి ఏం రేటు ఉందండి? ఏమైనా రేటు ఉంది. అపరాలు చూసుకోండి, ధాన్యం చూసుకోండి. ఒక్క టమాటా మన మధ్యలో జరిగింది కదా, చిత్తూరు జిల్లాలో టమాటా కానీ ఉల్లిపాయ కానీ కొనేవాళ్ళు ఉన్నారా? రోడ్ల మీద దొక్కిస్తుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన కూడా అడ్డుకున్నారు. ఆ పరిస్థితిలో కూడా అలాంటి పరిస్థితి అండి. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయము. దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి కరెక్ట్గా మేము చెబుతాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ మాదిరి మేమే న్యాయం చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మొత్తం మేమే చేస్తున్నాం. ఏం చేశాడు జగన్మోహన్? ఈయన చంద్రబాబు నాయుడు గారు రైతులకు చేసింది ఏంటి స్పష్టంగా చెప్పానండి. నేను కాదుగా, ఆంధ్రప్రదేశ్ యావత్తు ప్రజలు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు. ఏం చేశాడు ఈయన పూర్తి స్థాయిలో? 20,000 ఇచ్చారు కదా, ఎవరికి ఇచ్చారు? ఒక్క విడతేసాడు సార్, అది కూడా 6,500 అంట. అది రైతులకు పడ్డాయి, కౌలు రైతుకి ఇంతవరకు పడలా. కౌలు రైతుకి ఇంతవరకు రూపాయి అకౌంట్లో పడిన దాఖలాలు ఎవరైనా ఉంటే చాలామంది ఇక్కడ రైతు సోదరులు ఉన్నారు, కనుక్కోండి మీరు. చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే కాదుగా. రైతు సోదరులకి సొంత రైతు భూమి ఉన్న వారికి ఒక్క విడత పడింది. అది 3 విడతలు ఇంప్లిమెంట్ చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నాడో అది ఫస్ట్ స్థాయిలోనే ఒక్క విడత రైతులకి, మరో విడత కౌలు రైతులకి ఆయన వేయటం జరిగింది. అసలు ఆ పరిస్థితే లేదు సార్. అసలు అలా వేసిన దాఖలాలే లేవు. చాలా ఘోరం, ఇది దౌర్భాగ్యం. ఇది పూర్తి స్థాయిలో మేము దీన్ని వ్యతిరేకిస్తాం.